నమస్తే అండి, నేను డాక్టర్ అనుదీప్. ఈరోజు మనం కరీంనగర్ హోమియోపతి క్లినిక్ నుండి మాట్లాడుతున్నాం, బ్రాంచ్ నుండి. ఈరోజు ఒక స్పెషల్ కేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జి శ్రీనివాస్ అని యూరోప్ నుండి వచ్చాడు. గత 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. డిస్క్ ప్రొలాప్స్ అండ్ డిస్క్ ప్రొట్రూజన్ L4, L5 అండ్ L5S1లో విత్ 70% నర్వ్ బ్లాక్ అంటే నర్వ్ ఫొరామినా క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇలాంటి ప్యూర్ సర్జికల్ కేస్ అండి ఇది. సో ఇలాంటి కేసెస్ మేము హోమియోపతిలో జనరల్గా తీసుకోరు. సో ఈవెన్ దో ఆఫ్టర్ 70% బ్లాక్ ఉన్నా కానీ పేషెంట్ హోమియోపతియే కావాలన్నాడు, సర్జరీకి వద్దని చెప్పాడు. సో దాని ద్వారా నేను కూడా ఇంత రిస్క్ ఉన్నా కానీ కేసు తీసుకున్నాను. అండ్ ఈ కేసు తీసుకోవడమే కాక కంప్లీట్గా ఈ కేసుని 4 monthsలో మనం క్యూర్ చేయడం జరిగింది. అండ్ పేషెంట్ ప్రజెంట్ యూరోప్ నుండి వచ్చాడు. 1.5 year తర్వాత నన్ను కలవడానికి వచ్చాడు. సో ఇప్పుడు కూడా మరి హోమియోపతి 1.5 year నుండి వాడట్లేడు. మరి అయినా కానీ పేషెంట్ ఎలా ఉన్నాడు, మనం ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇచ్చాము, ఈ కేసుని ఎలా క్యూర్ చేయగలిగాము అనేది పేషెంట్ మాటలోనే విందాము. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎక్కడ నుండి వచ్చారు మీరు? ప్రజెంట్ యూరోప్ నుంచి వచ్చాను సార్. 1.5 year తర్వాత స్పెషల్గా ఎందుకు వచ్చారు, ఏం చెప్దాం అనుకుంటారు ప్రేక్షకులకి? నేను అంతకుముందుకు వాడినా కాబట్టి చెప్తున్నాను. 100% ఎవరైనా సరే అనుదీప్ హోమియోపతికి వచ్చి మెడిసిన్ కంపల్సరీగా వాడచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయినా కంపల్సరీగా క్యూర్ అవుతుంది. మీ ప్రాబ్లము అంటే నేను ఇప్పుడు చెప్పాను అంత సైలెంట్గా L4, L5 ప్రాబ్లం నాది. 75% రిస్క్ అని చెప్పారు మీరు. నేను చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా 100% ఆపరేషన్ చేసుకోవాలి, తప్పదు అని చెప్పారు. ఓకే, సో ఆపరేషన్ ఎందుకు చేసుకోలేదు మీరు? నాకు దాని మీద హోప్ లేదు. హోమియోపతి మీద కొంచెం నమ్మకం ఉంది కాబట్టి దానివల్ల నేను. ఎలా తెలుసుకున్నారు మన క్లినిక్ గురించి మీరు? ఆ టైంలో ఎలా తెలుసుకున్నారు మన క్లినిక్? నాకు ఇంకో లెక్చరర్, కాలేజీలో లెక్చరర్, అతని భార్య రావడం, అలా భార్యకు చాలా మంచిగా క్యూర్ అవ్వడం, ఆ లెక్చరర్ సార్ నాకు చెప్పడం వల్ల నేను రావడం జరిగింది అనుదీప్ క్లినిక్కి. ఓకే, సో మన దగ్గరకు వచ్చినాక నేను మీకు ఏం మాట ఇచ్చాను? ఈ కేసు రిస్కీ కేసు అని తెలిసినాక చెప్పారు సార్, మీరు రిస్కీ కేసు తీసుకోవడం కుదరదు, కానీ కాకపోతే కొంచెం ప్రాబ్లం ఉంటుందని చెప్పారు. అయినా కానీ మీరు నన్ను చూసి నేను చెప్పడం వల్ల, మీరు రిస్క్ అని చెప్పినా కూడా నాకు దీని మీద నమ్మకం ఉంది హోమియోపతి మీద అని చెప్పడం వల్ల మీరు నన్ను సజెస్ట్ చేశారు, తీసుకున్నారు. దానివల్ల నేను చాలా వరకు క్యూర్ అయ్యాను. ఓన్లీ 4 months నేను వాడాను. సో ఇలా జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు షార్ట్లో? అంటే ప్రతి మంత్ మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని? అవును సార్, నేను జస్ట్ 15 days ఫస్ట్ వాడాను. వాడిన తర్వాత నార్మల్గా ఎవరికైనా 15 days తెలియదు, బట్ నాకు 15 daysలో 30% దాకా క్యూర్, పెయిన్ లేకుండా చాలా బాగుంది. 1 month తర్వాత నేను 50% క్యూర్ అయ్యాను 1 monthలోనే. సార్ 1 month తర్వాత మీరు అన్నారు ఖచ్చితంగా కోర్సు వాడాలి, 1 month వాడి వదిలేయకూడదు అని చెప్పిన తర్వాత 2nd month వాడాను, 3rd month వాడా, 4th month వరకు నాకు 95% క్యూర్ అయింది సార్. వెరీ గుడ్. అయిన తర్వాత నేను డైరెక్ట్ యూరోప్ వెళ్ళడం జరిగింది. 1.5 year అక్కడ నాకు ఎటువంటి కోర్సు లేకుండా 1.5 year తర్వాత ఈరోజు రావడం జరిగింది. 2025 అక్టోబర్ 25, 2025 ఈరోజు సార్ని కృతజ్ఞతగా కలవడం జరిగింది. నా సజెషన్ ఏంటి అంటే హోమియోపతి అనుదీప్ రావుడికి ఖచ్చితంగా రావండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా 100% మీరు క్యూర్ అవుతారు. ఇది నేను ఇచ్చిన హామీ అండి. ఎస్. అండ్ ఎందుకు శ్రీనివాస్ మనకు ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాడు, ఇంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు అంటే అతను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నా, అసలు సిట్టింగ్ చేస్తున్నాను, బెండ్ కాలేకపోయాను. రైట్, 2 పిల్లలు ఉన్నారన్నారు, బెండ్ కాలేకపోతున్నాను, వర్క్ చేయలేకపోతున్నాను, చాలా వరీ వచ్చింది. అంటే ఇప్పుడు అతను బయటికి వెళ్తే ఆపరేషన్, సో ఆపరేషన్ ఖర్చు కన్నా ఎక్కువ తనకు భయం ఉండే, అంటే ఏమవుతుంది నెక్స్ట్ అనేది. సో హోమియోపతిలోకి వస్తే మరి రిజల్ట్ వస్తుందా? ఆయన హోమియోపతి కూడా ఫస్ట్ టైం. హోమియోపతి మీకు అలవాటు లేదు, ఫస్ట్ టైం. బట్ ఒకటేంటంటే నమ్మిండు. వేరే వాళ్ళ తెలిసిన లెక్చరర్ ఎవరో తెలిసిన వాళ్ళ మన క్లయింట్ ఆల్రెడీ ఉన్నారు, మనం క్యూర్ చేసాం కాబట్టి వాళ్ళ రిజల్ట్ని చూసి అతను నమ్మి అదే నమ్మకంతో వచ్చిండు. సో మనం ఆ విధంగానే స్టార్ట్ చేసాము. అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ నేను చూసానండి. ఎందుకంటే జనరల్లీ డిస్క్ ప్రొలాప్ కేసెస్ కానీ, డిస్క్ ప్రొలాప్స్ కానీ, ప్రొట్రూజన్ కానీ, అంటే సర్జికల్ లెవెల్లో లేని కేసెస్ జనరల్గా వాళ్ళు వెంటనే వెళ్ళి సర్జరీ చేయడం జరుగుతుంది. లేదా పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్, లేదా ఇప్పుడు కొత్తగా చాలామంది ఒక ఇంజెక్షన్ ఇస్తాము, ఈ ఇంజెక్షన్ ఇస్తే మీకు లైఫ్లో మళ్ళీ డిసీజ్ రాదని రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లేదా కైరోప్రాక్టర్స్ కానీ రకరకాల వైద్యాలు ఉన్నాయి. బట్ దేంట్లో పర్మనెంట్ క్యూర్ ఉంది? ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే మన డిస్క్ డ్యామేజ్ అయిన డిస్క్ని మనం మళ్ళీ రివర్స్ చేయగలుగుతాం? బికాజ్ వన్స్ డిస్క్ డ్యామేజ్ అయింది, వన్స్ డిస్క్ ప్రొలాప్స్ అయింది, టేర్ ఉంది, లేదా బల్జ్ ఉంది, లేదా అది నర్వ్ని బ్లాక్ చేస్తుంది అన్నప్పుడు దాన్ని ఆ పెథాలజీ అంటే అక్కడ జరిగిన డ్యామేజ్ని మనం క్లియర్ చేస్తే తప్ప మనం దీంట్లో ట్రీట్మెంట్ రాదు, రిజల్ట్ రాదు. బట్ చాలామంది
పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, స్టీరాయిడ్స్ వాడడం వల్ల, లేదా ఇలాంటి షార్ట్ టర్మ్ గోల్, లేదా ఒక ఇంజెక్షన్ ఇస్తే నా లైఫ్ మారిపోతుందని అలాంటి ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ వాడడం వల్ల అది టెంపరీగా పెయిన్ని మాత్రమే రిలీవ్ చేస్తుంది. బట్ మనం పెయిన్ని రిలీవ్ చేద్దామా, లేదా లోపల ఉన్న డిస్క్ డ్యామేజ్ని మనం రిపేర్ చేద్దామా, లేదా నర్వ్ బ్లాక్ని మనము తగ్గిద్దామా, డిస్క్ బల్జ్ని మనం తగ్గిద్దామా, ప్రొలాప్స్ అయిన దాన్ని చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్, లిగమెంట్స్ కావచ్చు, మజిల్స్ కావచ్చు, వాటిని మనం స్ట్రెంథన్ చేసి మళ్ళీ ఆ డిస్క్ బల్జ్ని కానీ డిస్క్ ప్రొలాప్స్ని కూడా మనం దాని ప్లేస్కి మనం తీసుకురావచ్చు అని శ్రీనివాస్ కేసులో మనం లైవ్గా చూసాం. ఎందుకంటే ప్రొలాప్స్ కేసెస్ జనరల్గా మేము కూడా తీసుకోం, ఎందుకంటే అందులో టైం తీసుకుంటుంది, రిజల్ట్ రావడం కష్టం. బట్ ఇలాంటి క్లయింట్స్కి మనం రిజల్ట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా డిస్క్ ప్రొలాప్స్ కేసెస్ కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు రమ్మని చెప్తున్నాము. అండ్ తద్వారా కంప్లీట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి ఎప్పుడు పెయిన్ని కానీ లేదా ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ మీద మనం ట్రీట్మెంట్ ఇవ్వమండి. మనం కంప్లీట్గా రూట్ కాజ్, అంటే డిస్క్ ఎలా డ్యామేజ్ అయింది, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా అతన్ని సపోర్ట్ చేయట్లేదు, ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసి ఆ రూట్ కాజ్ ద్వారా సర్జరీ లేకుండా ఖచ్చితంగా హోమియోపతిలో మనం పూర్తి క్యూర్ చేయగలుగుతాము. అండ్ లైవ్ ఎగ్జాంపుల్ శ్రీనివాసే ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ టెల్లింగ్ 100% ఇక్కడ రిజల్ట్ ఉంటుందని చెప్పగలుగుతున్నాను. నేను హోమియోపతిలో డెఫినెట్గా మీకు సూటబుల్ అయ్యే కరెక్ట్ డాక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఎస్పెషల్లీ మన క్లినిక్లో మనం రిజల్ట్స్ ఇస్తున్నాము. కరీంనగర్లో, హైదరాబాద్, సికింద్రాబాద్, తుమ్కుంటలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ శ్రీనివాస్ లాగా తప్పకుండా మీరు రిజల్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరి మీరు యూరోప్ నుండి వచ్చి మన దగ్గరికి ఇంత దూరం వచ్చి కేవలం ప్రజలకు అవేర్నెస్, అంటే డిస్క్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు సర్జరీస్ లేకుండా లేదా ఇలా షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ లేకుండా పర్మనెంట్ హోమియోపతిలో క్యూర్ చేసుకోవచ్చు అని మీరు ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద వీడియో. అండ్ తప్పకుండా మీరు ఇంకా ఇలా ఎవరున్నా కూడా వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను.